స్వామి పండుకున్నాడా ఏంది? 10 నిమిషాల నుండి కండ్లే తెరవట్లేదు. నువ్వు కదుపు సుంకాలు. సామి సామి ఓం హ్రీం 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 మహా మహా ఓం ఓం హ్రీం 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 మహా మహా. మా అల్లుణ్ణి మా కూతురు వసపరుచుకోనికి మందు మాకో ఇస్తావనుకుంటే మాకు అర్థం కాని భాషలో ఏదేదో వరుతావేంది? పద్మిని శంకిని డాకిని అయితే పిలిస్తే వస్తారు. మళ్ళీ వాళ్ళెందుకు పైసలు దండగా? పరాచకాలతో అరాచకం జరిగిపోద్ది. నేను చెప్పేది క్షుద్ర జాతుల గురించి. 4వ జాతి అయిన మోహిని ముగ్గేస్తే రాదు, ఒగ్గేసి పట్టాలి. వశపరచుకోవడం అంటే నేల మీద చాపపరచడం అనుకున్నావా? గొప్పడంగడి స్వామి, మా అమ్మ నాయనకి బుర్ర లేదు. ముందు వెనక ఆలోచించకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. మీరు చెప్పేదేదో గబగబా చెప్పేయండి, ఇచ్చేదేదో చకచక ఇచ్చేయండి. మా అత్తమ్మ గిట్ల చూసిందంటే నిమ్మకాయ సంగతి ఏమో గాని తలకాయ తీసేస్తుంది. నేను మంత్రించి ఇచ్చే పనిలోనే ఉన్నాను, కానీ వీళ్ళిద్దరి జోక్యం ఎక్కువైపోయింది. సామి తప్పైపోయింది, మీరు మంత్రించుండ్రి. మోహిని మాయావసీకరణి, పురుషమాయి గజీకరణి. ఓం హట్ హట్ ఓం హ్రీం హట్ హట్ టు 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 టు. పట్టు తుడిచి సామి పట్టు పట్టు, నోరు మూసుకొని తీసుకో. స్వామి, ఉప్పేసుకొని తాగాల, చక్కెర వేసుకొని తాగాల? కాళిక వాళిక మాలిక అంటే నోరు మూసుకొని ఉండాలి. సామి దీన్ని ఏం చేయాలి? నిమ్మరసానికి ఇవ్వలేదు, సరసానికిచ్చాను. ఇది ఈమె భర్త పడుకుని దిండు కింద పెడితే ఒక్క రోజు గడవక ముందే ఈమె కొంగు పట్టుకుని తిరుగుతాడు. ఆయన మొండి సామి. ఈ నిమ్మకాయ జగముండి. ఇది ఎండిపోయేలోపు అతగాడి మొండితనం మొత్తం మెత్తబడిపోద్ది. అప్పుడు మీరు చెప్పిందే పాట, ఆడిందే ఆట. కానీ కానీ ఈ నిమ్మకాయ కింద పారేసుకోరాదు, పడిపోతే అది పని చెయ్యదు. నీకే కీడు జరగచ్చు, జాగ్రత్త. నిమ్మకాయ మొయ్యలేవే, అలా ఎలా పడేస్తావు? మొగుని కొంగును కట్టేసుకోవాలంటే దీన్ని గట్టిగా పట్టుకోవాలి. గట్లనే అందరూ వండుకున్నాక ఇది ఆయన దిండు కింద పెట్టేస్తాను. అప్పటి వరకు కింద పడిపోకుండా చూసుకుంటాను. స్వామి, మీకెంత సమర్పించుకోవాలి? 2000 ఇవ్వాలి. ఏంది 2 రూపాయల నిమ్మకాయకి 2000? డకాలి పకాలి జకాలి అంటే 3. అడిగిన డబ్బు ఇవ్వకపోతే రక్తం కక్కుని చేస్తా. వద్దు, ఇస్తా ఇస్తా. ఇదిగో తీసుకో. ఓం భీం భీం మహమా మహమా. నీకు కావాల్సింది వచ్చిందిగా, ఇంకెందుకు అరుస్తావు? ఓం భీం భీం హైం భీం మహమా మహమా. ఓం హైం భీం భీం. నా ఉంగరానికి ఏమైనా జరగాలి, అప్పుడు చెప్తాను నీ సంగతి. సీనయ్య, వదినా ఇంకా నిద్రపోలేదా? నిద్ర పడ్డం లేదు వదినా. అందరి ముందు అమ్మ తిట్టిందని బాధపడుతున్నావా సీనయ్య? లేదు వదినా, అమ్మ ఏమన్నా ఏం చేసినా అంతా మన మంచికే అనుకుంటాను.
అలాంటప్పుడు ఎందుకు బాధపడతాను? మరి ఎందుకంత దిగాలుగా ఉన్నావు? చెప్పయ్యా. ఏం లేదు వదినా. పొద్దున్నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నాను. ఏదో పరధ్యానంలోనే ఉన్నావు. ఏమైంది సీనయ్య? ఏం లేదులే వదినా. ఏదో ఉందని నీ చిరాకే చెప్తోంది. సమస్య ఏదైనా ఉంటే నాతో చెప్పు సీనయ్య. పరిష్కారం కోసం నేను ఆలోచిస్తాను. ఆలోచిస్తే లాభం లేదు వదినా. వెతకాలి. వెతకాలా? దేన్ని? చెప్పు సీనయ్య, ఏం వెతకాలి? అదే లక్ష్మీదేవి బొమ్మ ఉన్న వెండి ఉంగరాన్ని వెతకాలి. నా చొక్కా జోబులో పెట్టాను. ఎక్కడ పడిపోయిందో ఎలా పోయిందో తెలియట్లేదు. ఇప్పుడు లేదు. పోగొట్టుకున్నందుకు నవ్వొస్తుందా వదినా? లేదు సీనయ్య, ఇక్కడే పెట్టుకుని వెతుకుతున్నావని తెలిసి నవ్వొచ్చింది. ఇక్కడే ఉందా? ఎక్కడుంది వదినా? ఎక్కడుంది? ష్! గట్టిగా మాట్లాడుకు. అందరూ పడుకున్నారు. ఎక్కడుంది వదినా? నీ చొక్కా జేబులోనే ఉంది. చూసుకోకుండా ఉతికేస్తే ఉంగరం పడిపోతుందని నేనే తీసి మైసమ్మ దగ్గర పెట్టాను. మైసమ్మ దగ్గర ఉందా వదినా? పద, ఇస్తాను. అమ్మయ్యా. ఇది ఈమె భర్త పడుకునే దిండు కింద పెడితే ఒక్క రోజు గడవక ముందే ఈమె కొంగు పట్టుకుని తిరుగుతాడు. ఇది ఈమె భర్త పడుకునే దిండు కింద పెడితే ఒక్క రోజు గడవక ముందే ఈమె కొంగు పట్టుకుని తిరుగుతాడు. ఇదేనా సీనయ్య? ఇదే వదినా. ఇస్తాను. ఎవరది? వదినా, అమ్మొస్తుంది. నువ్వే ఏదో వచ్చి. సీనయ్య ఆగు. సంధ్య, ఏదో అలిగడి వినిపించిందత్తమ్మా. ఏంటో అనుకొని వచ్చాను. మైసమ్మ దగ్గరికి పోవద్దు, పక్కకు రా. రాత్రిపూట దేవుళ్ళుండే చోటికి పోవద్దు, తాకొద్దని తెలవదా? అలాగే అత్తమ్మా. బాగా పొద్దుపోయినది, పోయి పండుకో.
అమ్మ వెళ్ళిపోయింది వదినా. వద్దు. రాత్రిపూట అక్కడికి వెళ్ళకూడదు, తాకకూడదని అత్తమ్మ చెప్పింది కదా. రేపొద్దున తీసుకుందాంలే సీనయ్య. అలాగే వదినా, రేపు పొద్దున తీసుకుంటాను. ఈ నిమ్మకాయ కింద పారేసుకోరాదు, పడిపోతే అది పని చెయ్యదు. వదినా, ఏటి సీనయ్య? మైసమ్మ దగ్గరున్న ఉంగరం తీసుకుందాం అనుకుంటే అమ్మ అక్కడే కూర్చునుంది. చూసిందంటే ఎక్కడిది ఎవరిది అని అడుగుతుంది. నేను అడగననే నాతో చెప్తున్నావు కదా. మనం తర్వాత మాట్లాడుకోవచ్చు వదినా, ముందు ఆ ఉంగరం తెచ్చివ్వు. ఉండు సీనయ్య. వెళ్ళు వదినా, మా అమ్మ కదూ, వెళ్ళు. సరే. మళ్ళీ ఏంటి వదినా, వెళ్ళు. అబ్బా, వెళ్ళు వదినా. ఉండు సీనయ్య. ఒక్క నిమిషం సీనయ్య. మా మంచి వదినా, వెళ్ళు వెళ్ళు. వెళ్ళు. సంధ్య, ఇట్లరా. ఆ, ఆ. ఏం చేస్తున్నావు? మైసమ్మకి దీపారాధన చేయడానికి వెళ్తున్నానత్తమ్మా. ఇగో, ఇవాళ ఈ టెంకాయ కూడా కొట్టు. ఏదైనా అరిష్టం ఉంటే పోతుంది. తీసుకో. అత్తమ్మా, 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 అత్తమ్మా.
ఏమైనది సంధ్య? మైసమ్మ దగ్గర పెట్టిన నగలు కనిపించట్లేదు అత్తమ్మా. ఏమైంది వదినా? ఉంగరం ఏ ఒక్కటి లేదు సీనయ్య. ఏమైంది? ఓరి దేవుడోయ్, నా నగలన్నీ పోయినాయి రోయ్. నడుచుకుంటూ పోయినాయా పాక్కుంటూ పోయినాయా? ఏందే మంగ నగలు పోవుడేంది? మైసమ్మ దగ్గర నగలు ముట్టే ధైర్యం దొంగ కొంటుందా? దొంగలే ఎత్తుకుపోయారంటే నేను నమ్మను. కళ్ళెదురుగానే నగలు కనిపించకుండా పోయాయంటే దొంగ దేవుడా అంటున్నావేందే? నిన్నున్నాయి, ఈ దినం లేవు. ఇన్నాళ్ళున్న నగలు ఈ రోజు లేకుండా ఎలా పోతాయి? మీరు పొమ్మంటే పోతాం గాని మేమే తీసుంటాం అన్నట్టుగా చూడకల్లుడు. పానం పోయినంత పని అవుతుంది. లేకపోతే అడుగుతాం గాని లేని వాటి కోసం దొంగతనం మాత్రం చెయ్యం. గుమ్మడికాయ దొంగెవరంటే నువ్వెందుకయ్యా భుజాలు తడుముకుంటావు? దొంగెవరో తేలేంత దాకా మనం ఇంట్లో నుండి బయటకు పోం కదా. ఈ అగ్ని పరీక్ష ఏందా ఆంజనేయ? ఇప్పుడు ఈ ఉంగరం పోయిందని ఆ అమ్మాయికి చెప్తే ఊరుకుంటుందా? ఖచ్చితంగా ఇంటికొచ్చి గొడవ చేస్తుంది. మాట్లాడవేంటమ్మా? ఈ ఇల్లు కట్టినప్పటి నుంచి ఈ ఇంట్లో దొంగలు పడలేదు. ముక్కు మొగం తెలియనోళ్లు కూడొచ్చి ఆకలంటే అన్నం పెట్టినాం, అవసరమంటే తోచినంత ఇచ్చినాం. ఇంటి గడపదాకొచ్చిన దొంగలు కూడా మనసు మార్చుకుని మంచిగా బతికినోళ్ళున్నారు. అసంటిది ఇంట్లోనే దొంగతనం జరిగిందంటే ఎందుకు ఇట్లయినదా అని ఆలోచిస్తున్నా. ఆలోచిస్తే నగలు ఎవరు తీశారని తెలుస్తుంది పిన్ని. దొంగల్ని పట్టాలంటే పోలీసులు రావాల్సిందే. పోలీసులా? అవసరం లేదు. విషయం ఊర్లో వాళ్ళందరికీ తెలిసేటట్లు చేయొద్దు. ఈ సమస్యను నేనే పరిష్కరిస్తాను. ఎట్లా పరిష్కరిస్తావు దుర్గా? నీకెవరి మీదన్నా అనుమానం ఉందా? నాకైతే చుక్క మీదే ఉంది. తనే కదా మైసమ్మ దగ్గర పడుకునేది. రాత్రి పడుకోబోయేటప్పుడు ఇక్కడ ఎక్కడ నగలు అక్కడే ఉన్నాయమ్మా. మైసమ్మ మీదొట్టు నేను అసలు వాటిని ముట్టనే లేదమ్మా. దొంగతనం చేసిన వాళ్ళు నేనే దొంగ అని చెప్తారా? ధనం ఏందే నాలుక పొడుగైతంది? రాత్రి ఇంట్లో దీపాలు ఆర్పింది ఎవరు?